ఎన్నికల కమిషన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని నోటీసులు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు ఈసీ నోటీసులు జారీ చేసింది. సిరిసిల్ల సభలో రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది ఈసీ. దీనిపై రేపు ఉదయం 11 గంటల్లోగా కేసీఆర్ ఈసీ నోటీసుకు వివరణ ఇవ్వాల్సి ఉంది. సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసీఆర్ పై కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఇక నిన్న రాత్రి కేసీఆర్ కు ఈసీ నోటీసులు జారీ చేసింది. రేపట్లోగా వివరణ ఇవ్వాలని. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, గుడ్ మార్నింగ్. విజయ చంద్రిక, బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎలక్షన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. సిరిసిల్ల సభలో చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలపైన ఎన్నికల కమిషన్ కి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. గడిచినసారి కూడా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా ప్రతిపక్ష పార్టీల పైన కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా అప్పట్లో ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఈసీ సీరియస్ అయింది. సో కేటీఆర్ కు కేసీఆర్ కు కూడా వరుసగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నోటీసులు జారీ చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో తాజాగా కూడా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ఇటు అన్ని రాజకీయ పార్టీలు పరస్పర ఆరోపణలతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా సీరియస్ గా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో సిరిసిల్లలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో కొన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు సరిగా లేవంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొంతమంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కంప్లైంట్ చేశారు. సో ఆ కంప్లైంట్ ను సీరియస్ గా తీసుకున్నటువంటి ఈసీ నిన్న రాత్రి 11 గంటలకు కేసీఆర్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18వ తేదీలోగా వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. సో రేపు ఉదయం 11 గంటల తర్వాత కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఎలాంటి వివరణ ఇవ్వబోతుందనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈసీ. థ్యాంక్ యూ రాజేష్.